తమను అన్యాయంగా అంగళ్ళులో జరిగిన కేసులో ఇరికించారని డీఐజీ కోయా ప్రవీణ్కు తెలియజేశారు. పోలీస్ అధికారులు తమను కావాలనే కేసులో ఇరికించారని, వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నరాములు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. పుంగనూరులో చంద్రబాబు సందర్శన సందర్భంగా వైసీపీ నాయకులు కావాలని అల్లరి సృష్టించి టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారని వాపోయారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 8వ నెలలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, పొంగునూరు నియోజకవర్గాల్లో పోలీస్ పర్మిషన్ అనుమతులన్నీ తీసుకొని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువుకు రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో వస్తుంటే అంగళ్ళ దగ్గర రాళ్ళు కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా మీద దాడి చేయడం జరిగింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడం జరిగింది. 96 మంది మీద కేసు FIR రిజిస్టర్ జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది. అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు. అప్పటి అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు. మేము ఇప్పుడు డీజీ గారిని, రవీంద్ర గారిని కలిసాం. ఎందుకంటే ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే గన్ను కేసు, ఆర్మ్స్ కేసు అన్ని కట్టారు మా పైన. 60 రోజులు అరణ్యవాసంలో ఉన్నాం. ఏమంటే ఏమి చేయనటువంటి తప్పుకు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడు మంత్రి కానీ ఎవడైనా కానీ వదిలిపెట్టకూడదని ఈరోజు వచ్చి కలవడం జరిగింది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన, అలాగే మాజీ సీఎం తమ్ముడైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైన, ఇట్లా నాయకులు దాదాపు 200 మంది పైన నాయకులను పెట్టి సబ్జెక్టులకు పంపించి జగన్ ఒక భయాన్ని సృష్టించాలి. చంద్రబాబు ఏ మీటింగ్కి వస్తే జనాలు ఇంత వస్తూ ఉన్నారు, చంద్రబాబు మీటింగ్లు జనం రాకూడదు, సక్సెస్ కాకూడదు అనే ఒక దురుద్దేశంతో, రాజకీయ కక్షతో ఆ రోజు అంగళ్ళ కేసు కానీ ఇంకోటి కేసు 3 FIRలు అయినాయి. మేము ఈరోజు కర్నూలు DIG గారిని, అయ్యా ఇవి ఫాల్స్ కేసులు ఇవన్నీ కూడా, వీటిపైన మీరు ఎంక్వైరీ చేయండి. దాంట్లో మేము తప్పులు చేస్తే మేము శిక్షలు ఆల్రెడీ మేము అనుభవించాం. 50 రోజులు 60 రోజులు జైల్లో పోయి వచ్చినటువంటి మా లీడర్లు ఉన్నారు. కొంతమంది గ్రామాలు వదిలి, రాష్ట్రం వదిలి బయట పోయి వచ్చినారు. దాని మీద నిర్ధారణగా మీరు చేయండి. ఆ రోజు పోలీసులు, పోలీస్ శాఖలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తల మాదిరి పనిచేసి మా తెలుగుదేశం వారి నాయకులని రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా చాలా దెబ్బ కొట్టారు. వాళ్ళపైన